సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సారీ వెల్కమ్ బ్యాక్ కాదు, వెల్కమ్. సో ఈరోజు మీరు తమిళనాడులో చూసినట్టయితే ఈరోజు మన రీసెంట్లీ November 4th రోజు వెన్యూ ఫేస్ లిఫ్ట్ అనేది రిలీజ్ అయింది కదా. సో మన కుంపల్లిలో గ్రాండ్ లాంచ్ అనేది 8th రోజు ఈవినింగ్ ఉంది. సో మనకైతే ఇన్విటేషన్ వచ్చింది. వీఆర్ గోయింగ్ హెడ్ అండ్ ఇంకొంచెంసేపట్లో రెడీ అయ్యి వెళ్ళిపోదాం. అండ్ అక్కడ పోయినాక అన్నీ మిగతావి ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ వెన్యూ కార్ గురించి అని వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి స్టార్ట్ అవుదాం. ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతే సెట్ అయిపోతుంది. సో వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, కార్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీన్స్ రిలీజ్ అయిన 4th రోజు కాబట్టి నార్మల్ వీడియోస్ అయితే వచ్చేసినాయి. సో అడిగిపోయి లైవ్లో చూసి ఎంజాయ్ చేద్దాం. సో ఓకే, ఫ్రెష్ అయితే అయిపోయినా స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ మెసేజ్ కంపెనీ మళ్ళీ షోరూమ్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే ఇగో. సో ఓకే, వీ హ్యావ్ దిస్ బీస్ట్. వీఆర్ గోయింగ్ ఇన్ సుజుకి బ్రెజా. ఓకే, లెట్స్ గో. AC off. Okay, we are going 3 members. ముగ్గురం పోతున్నాం బైదోటి FM. ఓకే, ముగ్గురం అయితే పోతున్నాం. నేను, తమ్ముడు, ఆశీష్. లెట్స్ గో. జై శ్రీరామ్. సో ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఉంది మా ఇడికెళ్ళి? ఉంటుంది. నీకు అది ఇన్విటేషన్ కార్డు పంపించిన చూడు, ఆ కార్డు ఉంటుంది, స్కాన్ చేసి వస్తుంది లొకేషన్. ఒక్క నిమిషం. ఇగో. సో గాయస్, వీఆర్ స్టార్టెడ్. జస్ట్ నౌ ఆల్రెడీ షోరూమ్ నుంచి అయితే ఫోన్ వచ్చింది, జల్దీ ఇప్పటికే లేట్ అయింది, పోవాలి. సో గాయస్, దగ్గర దాకా అయితే వచ్చేసినాం. అయితే ఇందాక చెప్దాం అనుకున్న ఫోన్ ట్రబుల్ ఇచ్చింది. సో అయితే వీ హ్యావ్ అంటే ముందు మాకు ఫస్ట్ రిలీజ్ అయిన వెన్యూ అనేది ఉండే అన్నమాట. సో అయితే అది అప్రాక్స్ 80,000 to 90,000 తిరిగింది. దాన్ని ఎక్స్చేంజ్ చేసి మన వెన్యూ ఇన్లైన్ ఉంది కదా, ఇన్లైన్ ఆర్ డీజిల్ వేరియంట్ అన్న తీసుకుందాం అనుకుంటున్నాం. అందుకే చూడడానికి వెళ్తున్నాం. బట్ ఆల్సో ఇన్విటేషన్ ఉంది కాబట్టి గ్రాండ్ లాంచ్ యాక్చువల్లీ 4th రోజు రిలీజ్ అయిందన్నమాట మనకి వెన్యూ ఫేస్ లిఫ్ట్, వెన్యూ కాదు. సో అది మ్యాటర్. ఓకే, పోయి దగ్గర దాకా అయితే వచ్చేసినాం. మిగతాదేమని ఉంటే పోయి షోరూంలో చూసుకుందాం. షోరూమ్ దగ్గరకు వచ్చినాం. షోరూమ్ దగ్గర వీడియో కంటిన్యూ చేద్దాం. సో గాయస్, వీఆర్ అరైవ్డ్. వచ్చేసినాం షోరూమ్ దగ్గరికి. అబ్బా, లైటింగ్ సెటప్ మంచిగానే పెట్టిరు. సెటప్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు పార్కింగ్ దొరకాలి మనకి. ఓకే, డిస్ప్లేలో కార్లు అయితే ఉన్నాయి, యూ క్యాన్ సీ. సో గాయస్, వీఆర్ డన్ విత్ ద పార్కింగ్. దిస్ ఇస్ ద షోరూమ్. బాగానే డిస్ప్లేలో పెట్టారు కార్స్ అన్నీ, బాగున్నాయి. మొత్తం 4 వేరియంట్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, come together for a very special occasion, the grand launch of new Hyundai Venue right here at Fusion Hyundai Kompally. And this evening is all about style, innovation and connection, the very essence of what Hyundai stands for. And of course, all new Venue, the SUV that's bold, connected and designed for today's generation, and it's ready to take the spotlight. Are we guys ready for that? Yes? No? That's great. And we also celebrate the incredible growth and success story of Fusion Hyundai, a journey built on trust, teamwork, of commitment to quality. Can we all again give it up for the quality and the teamwork that Hyundai does? Can we all? Thank you. And let's have a big round of applause for Fusion Hyundai team completing 9 remarkable years of
So everybody, once again, we have 2 rules for the night today. Rule 1 is you have to keep clapping for the excellence that Hyundai does. Rule number 2, follow the rule number 1. Okay? Are we ready? Yeah. Okay. So let's begin with, can we call upon stage Mr. Ratna Prabhu sir and Mrs. Alikya Madhavan. I've been to all the showrooms across Hyderabad and outside Hyderabad as well. Such a spacious and such a airy, well spaced out showroom in the high ceiling to bottom. I think Hyundai deserved this kind of an experience, and I think customers also deserve this kind of attention and experience such that they can wholeheartedly experience the kind of luxury. How many venues have been sold so far in India? Any figure? 7 lakh is venues have been sold. 7 lakh venues. So 7 lakh customers have entrusted their hard-earned money, invested their trust, and trusted their family for safety. And this has delivered over the years. And I have to tell you, being Dino, once again. Thank you so much. Okay. And now, introducing the star of the evening, the new Hyundai Venue. Are we all ready? The moment we are all waiting for? Can we all make some noise, everybody? And ladies and gentlemen, can we off the music, please? Can we off the music? Yeah. Ladies and gentlemen, presenting the star of the evening, the new Hyundai Venue. Can we, and the opening is done by all the guests here. Can we all make some noise, everybody? 3, 2, 1, and make some noise! Can we all believe it? Come on! I want everybody to please clap for them. Come on, everybody, make some noise! కూడా వాళ్ళు డిగ్రీ చూసినావా సో గాయ్స్ వీఆర్ ఇన్ ద కార్. దీస్ ఆర్ ద కీస్. కీస్ అయితే మస్తు ఉన్నాయి. కొంచెం ఎట్లా అంటే ఎలక్ట్రిక్ కీస్ లెక్క ఉన్నాయి కానీ ఓకే డీసెంట్గా ఉన్నాయి. స్టీరింగ్ అయితే వెరీ స్మూత్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియంట్. వీఆర్ ఇన్ ద షోరూమ్. కోడింగ్ హ్యూండై లోగో తీసేసి మనకి కోడ్ లాంగ్వేజ్లో హ్యూండై పెట్టారు. సో ఓకే, హ్యూండై బ్యాడ్జింగ్ ఇక్కడ. అండ్ ఏసీ వెంట్స్ అయితే లిటిల్ చేంజ్ వచ్చినాయి. అండ్ ఈ ఫ్రంట్ ఏసీ వెంట్స్ అయితే కంప్లీట్ చేంజ్. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్ చేంజ్. 2 స్క్రీన్స్, స్ప్లిట్ స్క్రీన్స్ వచ్చినాయి మనకి. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ దెన్ క్రూజ్ కంట్రోల్, అడ్వాన్స్డ్ అన్నీ ఓకే. షోరూమ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి అన్నీ అప్రాక్స్ 60 ఫ్యూచర్స్ అప్గ్రేడ్ చేసిరు అన్నారు. ఇవి ఉన్నాయి కదా, ఇవి అయితే మారలేదు. పాత వెన్యూ కూడా అట్లనే ఉండే. ఇవి ఏసీ వెంట్స్ కొంచెం డిజైన్ మారింది, బట్ ఈ బ్యాడ్జింగ్స్ అనేది అట్లనే ఉన్నాయి. ఓకే, డీసెంట్గా ఉంది కార్. డీసెంట్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది కార్ అయితే. ఇంటీరియర్ మాత్రం ఓకే. ఆటో డెమింగ్, IRVM, సన్ రూఫ్ విత్ ఇదొక్కటి మాన్యువల్ కాకుండా ఎలక్ట్రానిక్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ డీసెంట్గా ఉంది కార్. ట్రాక్షన్ ఇక్కడ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్. నాకు మెయిన్లీ నచ్చింది ఏంటంటే ఏసీ వెంట్స్ అండ్ ఇదేంటి మన వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. వెంటిలేటెడ్ సీట్స్ జస్ట్ ఓన్లీ ఫ్రంట్ వచ్చినాయి. ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్కి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు, బ్యాక్ ఇవ్వలేదు.
అండ్ హ్యుండై లోగో తీసేసి కోడింగ్ లాంగ్వేజ్లో పెట్టిర్రు. హ్యుండై బ్యాడ్జింగ్ అనేది అయితే బాగుంది, డీసెంట్గా ఉంది. సో గాయస్, బ్యాక్ టు అవర్ కార్. అసలు వీడియో చేయడానికి ఛాన్సే లేకుండే. యాక్చువల్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ ఇద్దాం అనుకున్నా కానీ వీడియో తీయడానికి ఫుల్ క్లమ్జీ ఉండే, రష్ అనేది ఎక్కువ ఉండే. సో వచ్చేసినాం సెవెరల్, అంటే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా రివ్యూ కొంచెం కార్నే చూసి. సో రేపు వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూ అయితే చేద్దాం మనం. సో బ్యాక్ ఇంటికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ మనం రేపు అయితే వద్దాం. రేపు ఫుల్ మంచిగా నీట్గా టెస్ట్ డ్రైవ్ అవైలబుల్ ఉందని చెప్పినారు రేపు. సో రేపు వచ్చి నెక్స్ట్ ఫుల్ టెస్ట్ డ్రైవ్ తీసుకొని కార్ని టోటల్ సరౌండ్ తిరిగి చూపించి, లోపల ఫుల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్నీ ఆల్ ఫ్యూచర్స్తో సహా చూపించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో తీసా. సో అంటిల్ దెన్ మేమైతే నైట్ అయితే ఇంటికి వచ్చేసినాం. నైట్ వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పండుకున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. యాక్చువల్లీ ఫుల్ రివ్యూ ఇద్దాం అనుకున్నా, కార్ మొత్తం వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఇంకా అక్కడ ఫుల్ క్లమ్జీ ఉండే, చేయడానికి లేకుండే. అది మళ్ళీ నెక్స్ట్ రోజు ఈరోజు కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు. యాక్చువల్లీ టెస్ట్ డ్రైవ్ ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు కూడా వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఈరోజు కూడా లేదు సార్, 1 వీక్ తర్వాత వస్తుంది వెహికల్, టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఇంకా రాలేదు అని చెప్పి అన్నారు. ఉండే ఇంకా అట్లా అని చెప్పేసి 1 వీక్కి పోస్ట్పోన్ అయింది. సో ఇంకా వీడియో కూడా ఏం చేయకుండా సైలెంట్గా ఫ్రెష్ అయిపోయి అనుకున్నా. సో ఏం డిసైడ్ అయినా అంటే ఇప్పుడు ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసి నెక్స్ట్ టోటల్ రివ్యూ మొత్తం అనేది సపరేట్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. అదొకటి సపరేట్ వీడియో పోస్ట్ చేసేస్తే సెట్ అయిపోతుందని అదే అనుకుంటున్నా. మ్యాక్సిమం అదే అవుతుంది, ఇంకా అదే చేస్తా. సో అప్పటిదాకా స్టే ట్యూన్డ్, చూస్తూనే ఉండరు. మంచి కంటెంట్ అయితే ఇస్తా. మోస్ట్లీ ఆటోమోటివ్స్ గురించి అయితే ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి మన టాటా సీరా అనేది లాంచ్ అవుతుంది. దాని మీద కూడా బ్లాగ్ చేద్దాం, దాన్ని కూడా రివ్యూ తీసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్. ఓకే, గుడ్ బై.